హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. టైం వచ్చేసి సాయంత్రం 6:30 అవుతుందనమాట. చూడండి, మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది. ఈ మధ్య కాలంలో దోమలు బాగా ఎక్కువగున్నాయి. అందుకని మా గేదె అయితే ఒకే దగ్గర నిలబడట్లేదనమాట. కదులుతూనే ఉంది. చూడండి, తోక ఊపుతూనే ఉంది. మొహానికే కొడుతుంది తోకని. మా అమ్మేమో తిట్టి పోస్తుందనమాట. ఎన్ని చోట్ల నిలబడుతుందో మీరే చూడండి. దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. పొగ పెట్టాలి. పొగ పెడితే దోమలు అనేవి పోతాయి. కానీ పాలు పిండే టైంలో అయితే పొగ అయితే వేయలేదన్నమాట. చూడండి, మా అమ్మ పాలైతే పిండుతుంది. పాలు పిండడం చాలా ఈజీ అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ పిండే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టము. చూడండి, మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది. ఇలా పిండడానికి ఊరికే మనం వేళ్ళతో ఇలా లాగితే పాలనేవి రావన్నమాట. బాగా మనం బలాన్ని మొత్తం యూజ్ చేసి పిండితే కానీ పాలైతే రావన్నమాట. చూడండి, మా అమ్మ తన బలాన్నంతా ఉపయోగించి పాలైతే పిండుతుంది. పిండేటప్పుడు బర్రె అనేది కదలడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. చూడండి, మా అమ్మ అయితే పిండుతుంది. దాని తోక చూడండి ఆడిస్తూనే ఉంది. దోమలు ఈగల వల్ల అన్నమాట. చూడండి, కాళ్ళ మీద ఎన్ని ఈగలు దోమలు ఉన్నాయో. ఇప్పుడైతే కొన్ని రోజులు వర్షం వచ్చింది కదా, అందుకే బాగా ఎక్కువగా అయిపోయినాయి అన్నమాట దోమలు ఈగలు. చూడండి, పాపం వాటి నైట్ పూట అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. నైట్ టైంలో అయితే వాటికి పొగ పెడితే దోమలు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట. నైటు పశువులు ఉండే వాళ్ళైతే పొగ పెట్టుకుంటారు మా పల్లెటూరులో. ఎందుకంటే ఈగలు దోమలు వాటి మీద కూర్చోకుండా అయితే పొగ అయితే పెడతారనమాట. పొగ పెడితే దోమలు ఈగలు వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, మా అమ్మ అయితే పాలైతే పిండింది. టైం వచ్చేసి 6:30 అయ్యిందండి. 6:30, 7:30 వరకు ఉంటుంది కదా డైరీ. పాలు 2 బర్రెలవి పాలైతే పిండిన తర్వాత అయితే డైరీకి అయితే వెళ్తారనమాట. డైరీకి వెళ్ళి మా నాన్న పాలైతే 7:30కి అయితే తీసుకెళ్ళి వేసి వస్తారనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి అన్నమాట. చూడండి, ఎలా కదులుతుందో మీరే చూడండి. చాలా ఇప్పటికే ఒక 5-6 దగ్గరకైతే వచ్చింది.